BSc Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. సంఘాల యొక్క సమాఖ్యల్ని వేదిక మీద తీసుకొచ్చి ఒకవైపున ధార్మికమైన, మరొక వైపున సాంస్కృతిక వైపున, ఇంకొక వైపున సేవాపరంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ అందరినీ సంఘటితపరుస్తూ మరి అనేక రకాలుగా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా మరి బ్రాహ్మణ సేవా సంఘం మరి అందరికీ పనిచేయడం కూడా మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పని నేను ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం. సంఘంగా చెప్పాలంటే భారతదేశము మరి వేదభూమి అని, పుణ్యభూమి అని, కర్మభూమి అని, తపోభూమి అని, జ్ఞానభూమి అని ప్రపంచానికే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించినటువంటి మరి భూమిగా, గడ్డగా మరి అందరూ కూడా భావిస్తారు, కొలుస్తారు, మరి ఆ రకంగా ఆరాధిస్తారు. మరి అటువంటి ఒక భారత మాత యొక్క ఈ భూభాగంలో మనం బ్రాహ్మణోత్తములుగా పుట్టడం అనేది ఇంకా ఉత్కృష్టమైనటువంటి జన్మగా మనం భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పని నేను పేర్కొంటూ మరి నిత్యము కూడా లోక సమస్త సుఖినో భవంతు అని భావించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, కొలిచేవాళ్ళు, సంకల్పం చేసేవాళ్ళే మన వాళ్ళు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి పేర్కొంటూ దాంతోపాటు విశ్వ మానవ కళ్యాణం కొరకు కూడా నిరంతరం కృషి చేయడమే మనందరి యొక్క లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నటువంటి ఒక తరుణంలో మరి అనేక రకాలుగా కూడా మరి అటు వృత్తి, ప్రవృత్తి, నిత్య దైనందిన జీవితంలో అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మరి ఆ యొక్క బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తులుగా మరి నిరంతర గాయత్రి ఉపాసకులుగా ఉంటూ మనకై మనం మేధస్సుని, తేజస్సుని, వర్చస్సుని పెంచుకుంటూ సమాజానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తులుగా చరిత్రలో మనం ఉంటామన్నటువంటి విషయానికి ఎటువంటి సందేహం లేదని చెప్పని మనవి చేసుకుంటూ మరి ఒక చిన్న అందరికీ ఒక సలహా సూచన కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ అనేటువంటి ఒక రాజ్యాంగ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది రాజకీయ ప్రక్రియ కాదు, ఇది రాజ్యాంగ ప్రక్రియ. ఈ రాజ్యాంగ ప్రక్రియలో ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఉన్నటువంటి ఒక ఓటు హక్కుని కాపాడటం, మరి 18 సంవత్సరాలు నిండినటువంటి నవ యువకులకి ఓటు హక్కు కలిగించడం, ఎక్కడైనా 2-3 చోట్ల అదే పేరు ఉంటే ఆ యొక్క ఓటుని తొలగించడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో ఆ యొక్క ఎస్ఐఆర్ కింద మన బస్తీలకి, మన యొక్క ఇళ్ళకి, మన యొక్క వాడలకి రకరకాలుగా వచ్చేటువంటి బిఎల్ఓలు ఎవరైతే ప్రభుత్వ పరంగా ఉంటారో మరి వాళ్ళ ద్వారా ఆ దరఖాస్తులు తీసుకొని అవి పూర్తిగా నింపి 2002లో కూడా మనకు ఉన్నటువంటి ఒక వివరాలని దాంట్లో పొందుపరిచి అందరూ మరొకసారి ఓటరుగా నమోదు కావాల్సినటువంటి సమయం ఇప్పుడు జరుగుతోంది అన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా అందరి యొక్క దృష్టికి తీసుకొస్తూ మరి దాంట్లో మన అందరి యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికలు మనందరికీ ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఒకవైపున విదేశాల్లో ఉన్నా, స్వదేశాల్లో ఉన్నా, ఉన్న ప్రదేశంలోనే ఉన్నా కూడా ఆ యొక్క కనెక్టివిటీని, ఆ యొక్క కాంటాక్ట్ని, ఆ యొక్క కమ్యూనికేషన్ని మన బిఎస్ఎస్ లాంటి అనేక సందర్భోచితంగా మరి సమన్వయపరుస్తూ అనేక రకాల నవయువ జంటలకి వివాహాలు కుదిరించినటువంటి సందర్భాలు ఇలాంటి పరిచయ వేదికల ద్వారా కూడా చాలా జరిగినాయి అన్నటువంటి ఒక అంశాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ ఆ రకంగా సేవలో మనందరం కూడా ముందుండాలి, సహకారంలో కూడా ముందుండాలి, సమన్వయంలో కూడా ముందుండాలి, అందరినీ సంతృప్తి పరచడంలో కూడా సవ్యంగా, సక్రమంగా మన యొక్క ప్రయాణం
సాగాలని చెప్పని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరికి ఎలాంటి చిన్న అవసరం ఉన్నా సలహా కావాలన్నా ఏదైనా వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్య విషయంలో నా వంతు యొక్క సహకారం కావాలనుకునే వాళ్ళు నా యొక్క నెంబరు నేను ప్రతిసారి కూడా ఇవ్వటం అలవాటు. ఆ రకంగా ఇచ్చినటువంటి వాళ్ళు నాకు అర్ధరాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా నేను స్పందించానన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఒకసారి నా యొక్క సెల్ ఫోన్ నెంబర్ చెప్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు, కావాల్సిన వాళ్ళు లేదా ఎవరికన్నా పంపించాలనుకున్న వాళ్ళు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేసుకుంటూ 630279999 630279999. నేను రామంతపూర్లోనే ఉంటాను. బీటెక్ ఎంబీఏ చదివాను. ఉప్పల్కి గతంలో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నాను. నిరంతరం 24 గంటలు ఎవరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవసరం వచ్చినా కూడా అందుబాటులో ఉండటమే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నేర్పినటువంటి ఒక సంస్కారం అని తెలియజేసుకుంటూ ముగిస్తున్న. భారత్ మాతాకి, గంగా మాతాకి, గో మాతాకి, గీతా మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.